ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. మేడం యాక్చువల్ ఏంటంటే మా వైఫ్ ఇంట్లో నుంచి అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు. చెప్పా చేయకుండా అసలు ఇంట్లోకే చెల్లిపోయింది. అది చెప్పడానికే నాకు చిరాకు వస్తుంది మేడం. ఇటు చూసి మాట్లాడు. ఎవరో తెలియని చూసినట్టు ఏంది అది? తాగు పర్లేదు ఏం అవ్వదు అని బ్రీజర్ పెట్టించారు. రూమ్ అంతా డెకరేషన్ అంతా చేసి కళ్ళకి గంతలు కట్టారు. తన హ్యాండ్ కొరికాను అనమాట. తనకి టిఫిన్ వడ్డిస్తుంటుంటే తన హ్యాండ్కి లేదు. నువ్వు తప్పు చేసినావా లేదా అనేది తెలిసిన తర్వాత మాత్రం నీకు మామూలుగా ఉండదు. నువ్వు ఇప్పుడు వాయిస్ రేస్ చేసినందుకు నేను ముందే చెప్తున్నా. అసలు నాకేం గుర్తొస్తలే. వీళ్ళే కలిసేదో నన్ను ఆగం పట్టిస్తారు మేడం. నువ్వు చేసింది తప్పు ఏమన్నా మెమరీ లాస్ రోగం ఉన్నదా నీకు? తాగిన మత్తులో ఏమో జర అట్లా. తాగిన మత్తులో నీ రూమ్ తెలుస్తలేదు, నీ పెళ్ళాం తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదా నీకు? చీటింగ్ కేసు పడుతుంది. 3 నుంచి 7 సంవత్సరాలు. నువ్వు ఇంటికి తీసుకుపోనికి కాదా ఆమెను పిలిపించింది నేను. తీసుకుపోతాను. ఆమె రావాలి కదా, ఆమెకి ఇష్టం లేకుండా గుంజుకోపోతావు నువ్వు. ఏం ధైర్యం, ఏం దమ్ముతో మాట్లాడుతావు నువ్వు ఒక ఆడపిల్లని అట్లా చేసి? నమస్తే. మామూలుగా ఇవాళ ఉన్నట్టు రేపు, రేపు ఉన్నట్టు ఎల్లుండి మనిషి జీవితంలో అట్లా ఉండనే ఉండదు. రకరకాలుగా మనుషులు మారాల్సి వచ్చి మారుతుంటారు. కొంతమంది కావాలని ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మారుతూ ఉంటారు. ఇట్లాంటివి ప్రతిరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఈ రోజు సమస్య చెప్పుకునేటందుకు ఒక వ్యక్తి వచ్చిండ్రు. ఈ సమస్య పైన ఎలాంటి పరిష్కారం అయితే కరెక్ట్ అనే విషయాన్ని చాలా మంచిగా ఆలోచించి ఏదైతే కరెక్ట్, ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మేము ఇక్కడ ఇద్దరి మీద పెట్టినాం అనమాట. ఆ ఇద్దరు గెస్ట్లు నా పక్కన ఉన్నారు. అనురాధమ్మ గారు ఉన్నారు, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. అట్ ది సేమ్ టైం ఇక్కడ మన నాగిరెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. అమ్మ నమస్తే. సో మరి సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తి ఎవరు, ఆయన సమస్య ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ ముచ్చట ఇప్పుడు చూద్దాం మనం. రండి సార్, కూర్చోండి. నమస్తే. మీ పేరు? అసలు మీరు ఏం చదువుకున్నారు ఒకసారి చెప్పండి, అందుకు అడుగుతున్నా ఈ ప్రశ్న. మేడం ఇప్పుడు నాది స్టడీ అయిపోయింది. నేను చెన్నైలో ఐటీలో జాబ్ చేస్తున్నాను మేడం. మీ సమస్య ఏంది? మేడం యాక్చువల్ ఏంటంటే మా వైఫ్ ఇంట్లో నుంచి అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు. చెప్పా చేయకుండా అసలు ఇంట్లోకే చెల్లిపోయింది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు నేనేదో చేసిన అనుకుని మళ్ళీ ఇబ్బందులు పెడతారేమో అని చెప్పి. సో మీ చుట్టుపక్కల అంతా మీరు ఎంక్వైరీ చేశారా? అదే అంతా ఎంక్వైరీ చేశాను మేడం. అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు మేడం. మేము అందరం కలిసి, మేము మా ఇంటి ఎదురుగుండే వాళ్ళు, ఆయన కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలిసి గోవా వెళ్ళాం. అక్కడ అంతా బాగానే జరిగింది. అసలు తర్వాత చెప్పా చేయకుండా ఎందుకు వెళ్ళిపోయిందో కూడా ఇంతవరకు తెలియదు మేడం. అక్కడ నుంచి వెళ్ళిపోయిందా? గోవా నుంచి వెళ్ళిపోయిందా ఎక్కడికన్నా? గోవాకి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చాం మేడం. ఇంటికి వచ్చిన తర్వాత వెళ్ళిపోయింది. అసలు నేను ఆఫీస్కి పోయి వచ్చేలోపు అసలు ఇంట్లో లేదు. అక్కడ ఏమైనా గొడవ జరిగిందా గోవాలో? గొడవ ఏం లేదు మేడం, అంతా హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళ ఎదురుగా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగినరా, చూసినరా, ఏంది ఏం కథ ఎవరినన్నా? అడిగాం మేడం. అసలు ఎవరు కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. అసలు ఎవరు చూడలేదు మీ వైఫ్ ని? ఎవరు చూడలేదు. తను కూడా నాకు ఫోన్ కానీ దేనికి అసలు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అసలు ఏంది జరిగింది చెప్తే నాకు ఏమైనా అర్థమవుతుంది కానీ ఏం చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది. ముందుకు ఒక్క ప్రశ్న అండి, మీ ఇద్దరు సాఫ్ట్వేర్ చేస్తారండి? తన హౌస్ వైఫా? తన హౌస్ వైఫ్. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజ్. ఎంతకాలం లవ్ చేసుకుని ఉంటారు? అంటే మేము ఒక 2 years సార్. ఓకే. సో మ్యారేజ్ ఎంతకాలం అయింది? 1 year అయింది సార్. 1 year యానివర్సరీకి గోవా వెళ్ళడం జరిగింది. దాని తర్వాతనే ఈ పరిణామం జరిగింది. ఫోన్ ద్వారా, మెయిల్స్ ద్వారా ఏమన్నా అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేశారా? మేడం అసలు ఫోన్లు చేస్తూనే ఉన్నాను మేడం. కంటిన్యూ ఫోన్లు అన్ని చేస్తున్నాను కానీ ఒక్క ఫోన్ కూడా తను అసలు రెస్పాన్స్. ఆ నెంబర్ యూజ్ చేస్తుంది అమ్మాయి? యూజ్ చేస్తుంది, రింగ్ అవుతుంది, బట్ తను రెస్పాన్స్. అంటే ఒకటి షూర్, ఆ అమ్మాయి ఉంది కానీ మీతో కాంటాక్ట్ లో లేదు. అవును మేడం. కాల్ చేస్తే ఆ అమ్మాయి మాట్లాడింది. అంటే ఆమె ఏంది అంటే మా హస్బెండ్ వస్తాడా ఇవన్నీ అడిగింది. అంటే వస్తాడు, నువ్వు రా అంటే రానన్నది మొదలు. మీ ఆయన నీ కోసం ఎత్తుకుంటా మా దగ్గరకు వచ్చిండు, నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావో కూడా ఆయన క్లారిటీ లేదట. అదన్నా చెప్పిపోదుదా అని నేను పిలిస్తే అమ్మాయి వచ్చింది. దా అపర్ణ. నమస్తే అండి. నమస్తే సార్.
ఇటు చూసి మాట్లాడు. ఎవరో తెలియని వాళ్ళని చూసినట్టు ఏంది అది? అడగండి మేడం, మీరైనా అడిగి అసలు ఏంది ప్రాబ్లం, ఇది అంతే ఏంది నాకు అర్థమవుతలేదు, ఎందుకు మాట్లాడతలేదు కూడా అర్థమవుతలేదు నాకు. అంత బాధతో వచ్చి మాకు చెప్పుకుంటున్నాడు, నా పెళ్ళాం వెళ్ళిపోయింది, దొరుకుతలేదు, వస్తలేదు, ఫోన్ ఎత్తుతలేదు అని. నువ్వెందుకు వెళ్ళిపోయినావు మరి అట్లా? అది చెప్పడానికే నాకు చిరాకు వస్తుంది మేడం. అంత చిరాకు వచ్చే పని ఏం చేసినావు అబ్బా నువ్వు? అదే మేడం నాకే అర్థమవుతలేదు. అలా సడన్గా నువ్వు వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన ఫ్రెండ్స్ దగ్గర, చుట్టాల దగ్గర ఆయన ఎలా మొహం చూపించుకుంటారమ్మా? సడన్గా వెళ్ళిపోయినావు అని చెప్పేసి ఆయన చాలా ఫికర్ పెట్టుకొని మా దగ్గరకు వచ్చిండు, కానీ ఆయనకు చెప్పకుండా వెళ్ళిపోయినావు. ఇంతకు ఎక్కడ పోయినావు? నేను అరుణాచలం వెళ్ళిపోయినా. అరుణాచలం వెళ్ళిపోయినావు? ఎవరితో కలిసి ఉంటున్నావు? నార్మల్గా సింగిల్గానే అక్కడ ఉంటున్నాను, అందరితో కలిసి. అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకు? మీ తల్లిదండ్రులు ఎవరు మంచిగా చూసుకోరా, ఉన్నారా, లేరా, ఏంది అసలు? ఉన్నారండి. చూస్తారా? చూడరు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, మా పరువు తీసేస్తావు అనేసి రానియరు. ఫోన్ చేసినావు నువ్వు వాళ్ళకి? చేశాను. చేస్తే ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసావు, మాకేం ఫోన్లు చేయకు, ఏం చేయకు, నీకు నాకు సంబంధం లేదు అనేసి ఫోన్ కట్ చేస్తారు. ప్రేమించి పెళ్లి చూసుకుని వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు మేడం? అంటే మనం సాధారణంగా ఆలోచిద్దాం. ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే అమ్మ నేనున్నా, ప్రపంచం అంతా ఒకవైపు, తల్లిదండ్రులు ఒకవైపు. ఇది తప్పనిసరిగా జరగాలి. అంటే వాళ్ళంత హర్ట్ అయ్యారు. ఇప్పుడు తన భర్త గురించి చెప్పడానికి ఇప్పుడు తను ఎంత హర్ట్ అయిందో, ఇప్పుడు ఆ 22 ఏళ్ళు 23 పెంచిన తర్వాత ఆ అమ్మాయి అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూడా హర్ట్ అయి ఉంటారు కదా. సరే మీరు అన్నట్టుగా తల్లి మనసు ఒకటి ఉండాలి, బిడ్డను చేరదీయాలనే కాన్సెప్ట్ ఉంది కదా. నువ్వు ప్రయత్నం చేసావు తల్లి గట్టిగా, మీ బాబాయిలు పిన్నులు వాళ్ళ ద్వారా కూడా అని చెప్పించావా? లేదండి, ఎవరు చెప్పినా ఒప్పుకోవట్లేదు. మరి ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా ఎంతో హర్ట్ అయితే తప్పితేనే మాట్లాడుకుంటూ ఉంటారు, లేకుంటే సొంత కూతురుతో మాట్లాడకుండా ఎన్ని రోజులని ఉంటారు? అట్లీస్ట్ పెళ్ళయి ఇప్పుడు మీకు సంవత్సరం అయిపోయింది అంటున్నారు కదా, సంవత్సరం తర్వాత అయినా మాట్లాడాలి. కానీ మాట్లాడతలేరు అని అంటే పాపం వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకొని ఉంటారు, హర్ట్ అయి ఉంటారు. అసలు అంతగా ప్రేమించిన వాళ్ళని కూడా వదిలిపెట్టేసి మరి ఈయనతో వచ్చేసి నేను పెళ్లి చేసుకోవాలనిపించే అంతగా నీకు ఏమనిపించింది? ఎట్లా మొదలైంది అసలు మీ పరిచయం? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందండి. నేను రీల్స్ తీస్తూ ఉంటాను, దానికి లైక్స్ కామెంట్స్ గట్రా పెట్టేవారు. ఓకే. పెడుతుంటే మంచిగా కామెంట్స్ పెడుతున్నారు అనేసి థ్యాంక్ యూ అలాగా మాట్లాడుకునేవారు. అంటే ఇప్పుడు కామెంట్స్ లైక్స్ అనేవి చాలా మంది కొడతారు, ఆయన ఒక్కడు కాదు కదా నీ రీల్స్కి. అంటే ఎంతమంది చెప్పినా నెగిటివ్గా కొంచెం అలా పెట్టేవారు, నేను కొంచెం పాజిటివ్గా కామెంట్ పెట్టేవారు. ఓకే. పెడితే సరే లైక్ కొట్టారు, అన్నీ చేశారు. తర్వాత పర్సనల్ నెంబర్ ఇచ్చుకోవడం, మామూలు మాట్లాడుకోవడం, లవ్ అది స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో కలుసుకున్న తర్వాత నంబర్లు మార్చుకున్నా కలిసిరా బయట? తను యాక్చువల్లీ చెన్నైలో జాబ్ చేసేవారు, నేను తిరుపతిలో ఉండేవాను. ఓకే. అయితే వీకెండ్ వచ్చినప్పుడు అక్కడికి తిరుపతి రావడం, అలా బయటికి వెళ్ళడం, మూవీకి అంటూ పార్క్ అంటూ వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని నేను తనకు చెప్పాను, ఇలా ఇంట్లో చూస్తున్నారు సంబంధం, ఏంటి పెళ్లి చేసుకుందామా అంటే, సరే అయితే ఇంట్లో అడుగుదామంటే మా మమ్మీని డాడీని అడిగాం. అయితే డాడీ వాళ్ళ మమ్మీ ఒప్పుకోలేదు. ఇంకా 2 చెల్లెలు ఉన్నారు, వీళ్ళంటే పిచ్చి పనులు చేస్తే ఎలాగా అనేసి అన్నారు. అంటే అప్పుడు ఇలా అన్నారనేసి చెప్పాను. చెప్తేనేమో సరే నువ్వు వచ్చేసే అయితే నేను చూసుకుంటా అనేసి చెప్పారు. నేను వచ్చేసాను. తర్వాత మ్యారేజ్ అయిపోయింది. మా అపార్ట్మెంట్లోనే ఆపోజిట్లోని ఫ్రెండ్స్ అయ్యారు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అయితే అప్పుడు మాకు యానివర్సరీ 1 year అవుతుంది. 1 year అవుతుంటుంటే గోవాకని ప్లాన్ చేశారు. గోవాకి వెళ్ళాం. వాళ్ళతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్ళాం. వెళ్తే అక్కడ ప్లాన్ చేశానని అక్కడ గోవాకి వెళ్ళాం. గోవాకి వెళ్ళాక అక్కడ బార్కని వెళ్ళి డ్రింక్ అది ఇది ఫోర్స్ చేశారు, తాగు అనేసి. అంటే అప్పటికి నేను ఒప్పుకోలేదు, వద్దు అని అన్నాను. అంటే తాగు పర్లేదు ఏం అవ్వదు అని బీజర్ పెట్టించారు. అయితే తాగేసేసాక రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసాక రూమ్ అంతా డెకరేషన్ అంతా చేసి బాగానే ఉంది. అయితే అన్నారు కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము, ఎప్పుడు ఉన్నట్టు కాకుండా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము అని అన్నారు. అంటే సరే ఇంట్రెస్ట్గా ఉంది కదా, సరే డిఫరెంట్గా చేద్దాం అనేసి కళ్ళకి గంటలు కట్టారు. గంటలు కట్టి అలాగా ప్లాన్ చేశారు. చేస్తే ఆ ఫీలింగ్లో తన హ్యాండ్ కొరికాను అనమాట. కొరికితే
అప్పటికి అయిపోయింది. మార్నింగ్ అయ్యేసరికి తనకి టిఫిన్ వడ్డిస్తుంటుంటే తన హ్యాండ్కి లేదు, డాట్ అనేది లేదు, కొరికిన మరక లేదు. మార్క్ లేదు. లేకపోతే సర్లే నేనేమన్నా భ్రమ పడుతున్నానా ఏంటా అనేసి నాలో నేనే ఊరుకున్నాను. ఊరుకుంటే తర్వాత బయటికి వెళ్ళాము, మళ్ళీ వాళ్ళు ఫ్రెండ్స్ మేము బయటికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ ఏమైంది అంటే బొండం అదే డ్రింక్ అది ఇచ్చారు. డ్రింక్ అది ఇస్తే తన హ్యాండ్కి ఉంది. ఎవరి హ్యాండ్కి? తన ఫ్రెండ్ వాళ్ళ హ్యాండ్కి అంటే ఉంది. ఎవరు? మీరు ఎవరితో అయితే కలిసిపోయినరో వాళ్ళు? వాళ్ళు నేను షాక్. ఇంకా ఏంటి ఇలా అయింది, ఏంటి మా హస్బెండ్ ఎంత మోసం చేస్తాడో, నన్ను ఎంత చీట్ చేశాడా అనేసి ఇంకా ఆమె చెప్పేదంత నిజమా? ఆ చిన్న పన్ను ఘాటు పట్టుకొని ఇంట్లోకి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమో చెప్తుంది, అసలు ఏం అర్థమవుతలేదు మేడం నాకు. ఇప్పుడు మామూలుగా ఒక ఆడపిల్ల అయితే తన మీద తన ఇట్లాంటి అభాండాలు అయితే వేసుకో. అంటే ఇప్పుడు వరకు చూసిన కేసులలో ఈ కేసు డిఫరెన్స్ ఏంది అని అంటే, ఎదురుంగోళ్ళు వచ్చి ఇది ఇట్లా చేసింది, వీడి ఇట్లా చేసిండు అని చెప్పుకోవడం మన షోలో చూసినాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, లేదు నన్ను ఇట్లా చేసిండ్రు అని అంటే మొగుడే ఒప్పుకుంటలేడు. ఇది చాలా విచిత్రమైన కథ ఇది. కానీ నిజంగా ఆ అమ్మాయిని చూస్తే కూడా అట్లా అనిపిస్తలేదు. ఆమె కొంచెం ఫ్యామిలీ గర్ల్ లాగానే ఉంది. మరి అలాంటి పిల్ల అట్లా కాదు. నువ్వు ఫస్ట్ వాయిస్ రేజ్ చేస్తే మర్యాద దక్కదు నీకు. అరే ఏం మేడం, మళ్ళీ అప్పటి నుంచి నీ దగ్గర ఉంటే ఇంకేముంది మేడం, నేను ఉన్నది చెప్తున్నా కదా. నువ్వు తప్పు చేసినావా లేదా అనేది తెలిసిన తర్వాత మాత్రం నీకు మామూలుగా ఉండదు. నువ్వు ఇప్పుడు వాయిస్ రేజ్ చేసినందుకు నేను ముందే చెప్తున్నా. ఆమె నీ భార్య అయ్యా, నిన్ను నమ్మి నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నీ ఎంబడి వచ్చేసి తల్లిదండ్రిని వదులుకొని ఈ రోజు ఆమె మీద ఆమెనే అభరణం వేసుకుంటుందా? ఈయననే ఎవరితోనో తిరిగిండని కూడా చెప్పాలనుకుంటా ఆమె. కానీ అట్లా చెప్తలేదు కదా. ఆమె తెలుస్తుంటది కదా. ఇప్పుడు ఆమెను ఏం అడగగలుగుతాం చెప్పు? ఆమె సిగ్గు వదిలిపెట్టి గన్ని ముచ్చట్లు చెప్పిన తర్వాత. మేడం ఆమె ఫస్ట్ టైం బ్రీజర్ తాగింది మేడం. ఆ రోజు బలవంతం చేస్తే ఆ బ్రీజర్ తాగిన మత్తులో ఏం కలగన్నదేమో మొత్తం ఇదంతా క్రియేట్ చేసి పెట్టింది. ఒక్క నిమిషం అమ్మా, ఎక్సెప్ట్ ఈ కార్డు తప్ప నువ్వు చూపించిన ఇంకేమన్నా నీ దగ్గర ప్రూఫ్ ఉందా? వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని చెప్పింది మేడం. ఏం చెప్పింది ఆమె అంటే మేము ఇలాగే ప్లాన్ చేసుకున్నాము ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఎందుకన్నా ప్రూఫ్ ఇంకేం కావాలి మేడం? ప్లాన్ చేసుకునే వాళ్ళే చెప్పారు కదా. కిందకెందుకు చూస్తావు? ఈ నేల సూపులు ఎందుకు? ఇంకా చేయాల్సిందంత చేసి నీకు అసలు ఎంత ధైర్యం? అసలు ఇంత కథ పట్టించింది కాకుండా మళ్ళీ ఉల్టా చాలా అమాయకుల్లాగా మన దగ్గరకు ఆయన్నే వచ్చిండు. మనది కన్సల్ట్ అయింది ఆయన్నే. ఎందుకంటే ఇది ముందస్తు జాగ్రత్తలు. ఇక్కడ చూసిండ్రా మేడం, పోలీస్ స్టేషన్ కి పోంది కూడా ఎందుకే అన్నట్టు బేసిక్ గా. ముందస్తు ఎందుకంటే అక్కడ అడిగే తీరులో అడుగుతారు కనుక అక్కడికి నువ్వు వెళ్లకుండా ఇక్కడ మేము బయో మీడియాగా మేము మాట్లాడి ఇదేదో సర్దిపుచ్చుతామేమో అని అనుకుని వచ్చారు కదా మీరు ఇక్కడికి. అంటే అక్కడ అమ్మాయితో ఈ ఒక్క రాత్రికే తర్వాత నా పెళ్ళామే అనేసి మాట్లాడుకున్నావా? సరే నువ్వు ఒకళ్ళ దగ్గరికి పోయినావు, ఆమెకి ఇష్టం నీకు ఇష్టం, మీరు ఎటన్నా సావండి. ఆ పిల్లేమో న్యాయం చేసిందా నీకు? కళ్ళకు గంతలు కట్టి చిన్న పిల్లని చేసినట్టు చేసేసి అట్లా అంత అరాచకంగా సైలెంట్ ఉంటున్నావు అంటే తప్పు ఒప్పుకుంటున్నావు. నిజమే ఇదంతా? ఏం లేదు మేడం, అసలు నాకు ఏం గుర్తొస్తలేదు మేడం. ఆ రోజు నేను కూడా డ్రింక్ చేసాను. ఓహో, నీ గుర్తు లేకుండానే ఎవరి దగ్గర ఉంటున్నావో కూడా నీకు తెలియకుండా పోతుందా? తన భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు, వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది అంటేనే తట్టుకోలేని భార్య ఆమె ఎంతో ప్రేమించి నీ దగ్గరకు వస్తే ఆమెకు తెలియకుండా ఆమె శరీరాన్ని ఇంకొకరి దగ్గర తాకెట్టు పెట్టి నువ్వు ఇంకొకరి దగ్గర పోయి అన్నావంటే బా ఏమిద్ది మాకు నీది అసలు నిజంగా. జర ఆ రోజు తాగిన మత్తులో ఏమో జర అట్లా తాగిన మత్తులో నీ రూమ్ తెలుస్తలేదు, నీ పెళ్ళాం తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదా నీకు? యాక్చువల్లీ ఆపోజిట్ పర్సన్ ఈ ప్లాన్ అంతా. ఆ రోజు ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకోండి సార్. మీ ముగ్గురు కలిసి పథకం ప్రకారం చేసిన పని ఇది. నువ్వు ఒక్కడవే కదా, వాళ్ళిద్దరు కూడా. ఇది చాలా తప్పు. ఆ పిల్ల కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ దాకా రావడానికి కూడా ఇష్టపడ్డది మాతో ఇవన్నీ ముచ్చట్లు చెప్పిన తర్వాత. ఇప్పటికీ కూడా నీ సంసారాన్ని నీ జీవితాన్ని ఇక్కడ దాకా గుంజుకుంది నువ్వే.
మేడం, నాకు తెలుస్తుంది అసలు అది నువ్వే అని. వాళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మేడం. ఇంటి ఎదురుగోళ్ళు ఆమె కలిసి ఎవరందరూ? ఆ ఇంటి మీరు ప్లాన్ ఎదురుగోళ్ళు చేశారు ఆమె కలిసి నా మీద ప్లాన్ చేస్తున్నట్టు మీరు అనిపిస్తుంది. ప్లాన్ చేశారు, మీరు ప్లాన్ చేసి నన్ను ఇలా చేశారు. నాకు తెలిసి ఈమెకి ఆ ఇంటి ఎదురుగోళ్ళకి ఏదో ఉన్నట్టుంది అనిపిస్తుంది మేడం. తప్పుడు మాటలు మాట్లాడకయ్యా. భార్య మీద ఎలా నిందలేస్తావు? నువ్వు చేసింది తప్పు ఒకటి మళ్ళీ ఆమె అంటే ఏంటి? సార్ అంతా అబద్ధం చెప్తున్నారు, అన్ని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇప్పుడు నా మీద తోస్తున్నారు. పిచ్చి నాటకాలు పడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఆ పిల్ల లేచిపోయిందంటే ఆ పిల్లని అంటుండే కాదు. పోనీ ఈ పిల్ల పోయిన తర్వాత ఆ ఎదురుగోడు పోయిందంటే ఆ పిల్లనే అంటుండే, అది కాదు. ఆ పిల్ల పోనీ ఆ పిల్ల వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయిందంటే అట్లయినా అంటుండే, అది కాదు. ఇదంతా పిచ్చి నాటకాలు పడుతున్నది నువ్వు. అసలు నాకేం గుర్తొస్తలే, వీళ్ళే కలిసేదో నన్ను ఆగం పట్టిస్తారు మేడం. ఈ మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు సార్ ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకి? ఇది ఒక పెద్ద సైకాలజికల్ డిజార్డర్ అండి. ఇప్పుడు వెరైటీ ఆఫ్ ఫుడ్ అంటాం కదండి, వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్. ఫుడ్ అంటే గుర్తొచ్చింది సార్, మేము గోవాలో ఫుడ్ డిన్నర్ తినేటప్పుడు కూడా ఈమె కూల్ డ్రింక్ బాటిల్లోకించి సగం తీసుకొని ఆయన గ్లాస్ లో పోసింది. ఇదంతా ఎంత ఎందుకు మేడం? పోనీ ఒకవేళ హోటల్లో అదేదో అరేంజ్ చేశారన్నారు కదా, సరే మా టీం వాళ్ళు ఎలాగో నువ్వు అంటున్నావు కదా, అక్కడ సీసీ ఫుటేజ్ తెప్పిస్తారు, చూస్తారు, అప్పుడైతే క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ దాకా ఎందుకు మేడం? ఇప్పుడు పోలీసు వాళ్ళని పిలిపించి కంప్లైంట్ పెట్టిస్తాయి. అది క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఎందుకు అట్లా కాదయ్యా, నీ భార్య పోయింది మరి, పాపం నీ భార్య నీకు వద్దా? మరి మేము ఊళ్ళో పెట్టిస్తాం నీకు. ఇప్పుడు నువ్వు నిజం చెప్తే ఈడ వచ్చి ఎదురు కూర్చుంటే నువ్వు ఇంటికి తీసుకుపోనికి కాదు ఆమెను పిలిపించింది నేను. ఆమె రావాలి కదా, ఆమెకి ఇష్టం లేకుంటే గుంజుకోపోతావా నువ్వు? మాట్లాడు చూస్తా, మాట్లాడు నువ్వు. ఏం ధైర్యం, ఏం దమ్ముతో మాట్లాడుతావు నువ్వు ఒక ఆడపిల్లని అట్లా చేసి? మీ ముగ్గురు కలిసి మాస్టర్ ప్లాన్ చేసి ఆ అమ్మాయిని పావు కింద వాడుకుంది కాకుండా మళ్ళీ ఆ అమ్మాయి మీద నిందారోపణ చేస్తావా? వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారని ఇప్పుడు అంటూ నువ్వు ఇరుక్కుంటే మాత్రం అయిపోయి అన్ని ముచ్చట్లు ఇష్టం వచ్చినట్టు దిప్పేస్తావు అన్నట్టు, అంతేనా? పోనీ మరి నువ్వు చెప్పినప్పుడే, ఆయన చెప్పినప్పుడే మనతో కన్సల్ట్ అయినప్పుడే చెప్పాలి కదా మేడం, నా భార్యతో ఈ ప్రాబ్లం ఉంది, నా భార్య నన్ను నెగ్లెక్ట్ చేసింది, లేకపోతే నన్ను మంచిగా చూసుకునేది కాదు, ఎదురుగోళ్ళ పైన ఎక్కువ మోజుండే, ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ చెప్పలేదు ఆయన. ఏమన్నా మెమరీ లాస్ రోగం ఉన్నదా నీకు? చేసిన మేడం, నాకు ఆ అమ్మాయి అంటే ఇంట్రెస్ట్ ఉండే, అంత అయిపోయింది, నేను మర్చిపోయినా. ఈమె కూడా మర్చిపోతుంది అనుకున్నా, మర్చిపోయింది అనుకున్నా. ఈ సడన్ గా ఇట్లా ఇదంతా నాకు. అలా ఎలా మర్చిపోమంటావు చెప్పు? ఎంత నమ్మినా నిన్ను, ఎంత ప్రేమించాను నిన్ను. ప్లీజ్ తప్పైపోయింది, వదిలేసే. అది ఏంటి తప్పు? చిన్న తప్ప అదేమన్నా? సరే ఇంకోసారి ఇట్లా కాదులేదు. ఇంకోసారా మేడం? అంటే తప్పైపోయింది ఇంకోసారి చేస్తావా? జీవితాంతం ఇప్పుడు ఆమెకు అది గుర్తుకొస్తే ఆమె ఎట్లా బతుకుతుంది చెప్పు? ఆమెకు అది ఎంత మనోవేదన అందిస్తుంది తెలుసా నీకు? అందుకే అదంతా ఒక కలలా మర్చిపోమంటున్నాను. నీకేమో ఆ రోజు రాత్రి ఎంజాయ్ చేసినావు నువ్వు నీకు కావాల్సిన వాళ్ళతో. ఇప్పుడు ఆమెకు అది తెలిసి ఆమె ఎంత హింస పడుతుండొచ్చు లోపల లోపల. ఇంత కమిట్మెంట్ లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నావా నువ్వు ప్రేమించి? మరి ఇంకా నువ్వు కేసు పెడతావా మీ ఆయన పైన? అరే కేసులు గీసులు ఎందుకే, కూర్చొని మాట్లాడుకుందాం. కంప్లీట్ గా తప్పు ఒకవైపే కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అమ్మాయి పరిస్థితి ఏంది? ఆయనకి ఎలాంటి శిక్ష పడాలంటారు? ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మేడం ఈ అమ్మాయి కదా, ఎంత భయమో. ఏమేం కేసులు పడతాయో తెలుసా మీకు? మీ మీద ఆ అమ్మాయి కంప్లైంట్ ఇస్తే రేప్ కేసు పడుతుంది, అవుట్రేజ్ మోడెస్టీ పడుతుంది, చీటింగ్ కేసు పడుతుంది. 3 నుంచి 7 సంవత్సరాలు. వద్దు మేడం, తను చూస్తుంటే నాకు చిరాకు వస్తుంది మేడం. ప్లీజ్ వెళ్ళిపోమని చెప్పండి. వద్దు. చెప్పురు మేడం. నీ పిల్లం నీ మాట వినే స్టేజ్ లో లేదు, నువ్వు అట్లా చేసుకున్నావు నీ చేతిలో. మరి నీవు కేసులు వేయాలనుకుంటే ఈ అవకాశాలన్నీ ఉన్నాయమ్మా. ఈ రేప్ కేసు, అవుట్రేజ్ మోడెస్టీ కేసు, చీటింగ్ కేసు. మీరు అంటే క్షమించమని చెప్పం మేము, ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని క్షమిస్తే మేము ఎంకరేజ్ చేయమని చెప్పిన వాళ్ళం అవుతాం కనుక అది నీ మనసుకి ఎలా తోస్తుంది
నువ్వు కేసు వేయాలని అనుకుంటే 100% మా టీం అంతా నీకు వెనకాల ఉంటాం. మీకు కేసు వేస్తాను మేడం. అరే కేసు వద్దు, కాలేజ్ నాకు వద్దు రోజులు మేడం. పూర్తి చేసుకో, చెన్నై నుంచి నన్ను వస్తున్నాను నీ డిస్టర్బ్ దగ్గర చేయొద్దని చూడనీకి. చెప్పండి. నా బతుకు నీ బతుకుతాను. ఎట్లా మరి ఉద్యోగం చేసుకుంటాను? చేసుకుంటాను మ్యామ్. నేను డిగ్రీ చదివాను. ఆడవాళ్ళు శీలానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు, భారతీయ స్త్రీలు పర్టికులర్గా. నిన్ను ప్రేమించి నిన్ను నమ్మి తల్లిదండ్రులు వదిలేసి వచ్చి నీ దగ్గరకు వచ్చిన ఒక అమ్మాయిని నువ్వు నిజంగా చీట్ చేసావు. మామూలుగా ఏదో ఎవరినో ప్రేమించినట్టు వేరే వస్తువుల పరంగా జరిగేది వేరండి, కానీ శారీరకంగా తన హింస జరిగింది. మీ మైండ్ సెట్ మారాలి. ఎప్పటి నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు క్షమించమంటే అంత ఈజీగా ఆమె క్షమించలేదు, ఎందుకంటే ఆమె చాలా హర్ట్ అయింది. ఆమె కొద్ది కాలం తర్వాత ఏమైనా జరిగి నీలో పరివర్తన వచ్చి నీలో మార్పు వస్తే అప్పుడేమైనా తను యాక్సెప్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేయమని చెప్పే హక్కు మాకు లేదు. కనుక మీరే మారాలి. మీరు మారుతున్నారన్న స్పష్టమైనటువంటి మెసేజ్ తనకు అందితే, తను చూస్తే ఒక రోజుకు తను రియలైజ్ అవుతుంది. సార్ నా భార్య నాతో పంపించారు. అయ్యరామా, మళ్ళీ ఇంకా పంపించమంటావు ఏంటయ్యా? అమ్మాయి బొమ్మ. ఆమె ఎక్కడ ఉండాలనుకుంటుంది అక్కడ ఉంటుంది. ఆమె ఉద్యోగం చేసుకునే బతుకుతుందో ఏం చేసుకొని బతుకుతుంది. నీ పెళ్ళాం నీకు కావాలనుకుంటే నువ్వు ఎట్లయితే ఫస్ట్ ఆ వెనక తిరిగి ఆమెను పటాయించి లవ్ చేసి పెళ్లి చేసుకున్నావో అక్కడి నుంచి మొదలుపెట్టు. మళ్ళీ అప్పుడు కూడా ఆమెకి ఏమన్నా దయ కలిగితే, ప్రేమ కాదు దయ కలిగినా నువ్వు బతికిపోయినావు అనుకో, ఇంతకు మించి చేసేది ఏం లేదు. అంత దరిద్ర పని చేసినావు నువ్వు. ఆమె ఏ నిమిషం కేసేయాలనుకున్నా ఈయన ఒక్కడు కాదమ్మా, ఈయన దోస్తు పెన్లాము వీళ్ళందరూ ఉన్నారు, ముగ్గురు మీద కలిపి వేస్తే. ఈ విషయం మేమే చెప్తున్నాం. ఈయన ఒక్కరి మీద వేస్తే నీకేం రాదు, ముగ్గురు మీదే. ముగ్గురు కలిసి ప్లాన్ చేసిర్రట కదా, చెప్తున్నాడు కదా సిగ్గు లేకుండా. కాబట్టి ఆ ముగ్గురిని కలిపి ముగ్గురు మీద కేసేయి. అయిపోయింది మేడం, మంచిగా చూసుకుంటా ఇప్పటి నుంచి. ఆమెను కన్విన్స్ అయ్యా. ఆమె కన్విన్స్ అయితే మాకేం ప్రాబ్లం లేదు. మేము ఎవరిని రెచ్చగొట్టడానికి లేము, ఇక్కడ ఎవరిని విడగొట్టడానికి లేదు. మేము ఉన్నది ఇంకా కలపడానికి. నా తప్పు అయిపోయింది, మంచిగా చూసుకుంటా ఇప్పటి నుంచైనా. మేడం వల్ల ముందు చెప్తున్నా, కాగితం రాసిస్తా. ఈ మార్పుని ఆహ్వానించమని నేను చెప్పను, కానీ పశ్చాత్తాపం అనేది ఒకటి ఉంటుంది. ఒక మనిషి ఎప్పుడైనా ఏం చెప్తారంటే, నీ తప్పు చేశాను భవిష్యత్తులో చేయను అని పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టే స్థితి ఒకటి వస్తుంది. అప్పుడు తప్పనిసరిగా మనిషిని క్షమించాలి. కేవలం మానవతా దృక్పథంతో ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకో తల్లి. ఈ ఒక్క చిన్న విషయంలో పూర్తిగా ఆయన అవాయిడ్ చేసేసుకుంటే రేపు రాబోయే వ్యక్తిని కాదు, ఇంకొక ఆయన వస్తారు, ఇంకొక ఆయన రావచ్చు. వాళ్ళందరూ ఎలా ఉంటారో మనకు తెలుస్తుందా తల్లి? అందుకని నీ మనస్సును అడుగు. నువ్వు ఎలా ఆల్రెడీ నువ్వు అరుణాచలం వెళ్ళొచ్చావు కనుక నీ మెంటల్ స్టేటస్ బాగుందని అనుకుంటున్నాను. మరొకసారి నీ మనసును నువ్వే ప్రశ్నించుకో తల్లి. నీకు ఏది మంచిది అనుకుంటే అది చెయ్యి. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, నీకు ఈ విషయంలో ఎటువంటి సహాయం కావాలన్నా సార్ని కానీ నన్ను కానీ మేడంని కానీ కన్సల్ట్ అవ్వచ్చు. నువ్వు డెఫినెట్లీ నేను ఇది చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు భయం వేస్తుంది అని అనిపించే సిచ్యువేషన్లో నువ్వు ఉంటే, నీ వైపు తప్పులేదు కాబట్టి తప్పకుండా నీ వెనకాల మేము ఉంటాం. నీ జీవితం బాగుపడుతుంది దానివల్ల అంటే అంతకన్నా సంతోషం మాకేం లేదు. నీకు ఇచ్చే హామీ ఇది ఒకటే, నీ సైడ్ నుంచి మాట్లాడడానికే లేదు అసలు. నువ్వు ఏం చేస్తావో ఎట్లా చేస్తావో నీ ఇష్టం. దానివల్ల చిరాకు వచ్చి ఆమె కేసు వేస్తే పడు నోరు మూసుకో. సేమ్ టైం ఇలాంటి కిరాతకులు కొంతమంది ఉంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత తన పెళ్ళాంలాగా కనిపించదు వీళ్ళకి, వేరే వాళ్ళ పెళ్ళాంలు మాత్రం చాలా ఇష్టంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్తున్నా నేను, మీ వల్ల ఈ లోకానికి కానీ ఈ భూమికి కానీ ఎటువంటి ఉపయోగం లేదు. చాలా మంచిగా చెప్తున్నాం. ఏదో ఒక రోజు అంటే పెద్దోళ్ళు అంటారు కదా, దొంగతనం ఓటి ఇంకో తనం ఓటి బయటపడతాయి, ఎప్పటికైనా ఇట్లా బయటపడతాయి. బయటపడ్డ రోజు ముఖం ఎన్నో పెట్టుకోవాలా, అది ముందే ఆలోచించుకొని ఎవడి హద్దుల వాళ్ళు ఉంటే చాలా మంచిది. అది మొగోళ్ళైనా ఆడోళ్ళైనా. ఇదే మేము చెప్పాలనుకున్నది. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మనం కలుద్దాం. మీరు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.